తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీ షాప్ లో స్వీట్స్ అన్ని నేత్తో తయారు చేసింది? అసలు సిసలైన నేత్తో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినచూడండి సార్, మీకే తెలుస్తుంది. ఒరేయ్, ఒక స్వీట్ పెద్ద ఆర్డర్లకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే. బస్ స్టాండ్ పక్కన 10వ నెంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ. కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు. ఓ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు ఏంటి సార్, పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికెందుకురా తొందర, చిందర వందరే. ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా, ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు కానీ ఆపరేటర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో. మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. పోనీ నువ్వు. లాభం లేదు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి, కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్, ఆపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలగటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలదని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? యం. కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు, నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది, ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు.
మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంత ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద సేల్స్మెన్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ గా. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా మీ నలుగురు కలిసి ఈ నెలలో 6 డజన్ ఆర్డర్లైనా తీసుకోలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? సోపులకు కానీ పౌడర్లకు కానీ పెర్ఫ్యూమ్స్ కానీ మీరు ఒక్క ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నేను మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు తీసుకోవాలి? అదిగా సార్, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కానీ కారణాలు సంజాషులు కాదు నాకు కావాల్సింది, పని జరగడం కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్తగా ప్రకాష్ నగర్ లో 4 ఆర్డర్లు, శ్రీరామ్ నగర్ నుంచి 15 ఆర్డర్లు తీసుకొచ్చాను. వాళ్ళ మన సరుకు వెంటనే కావాలని చిందులు తొక్కుతున్నారు. మనం గనక ఆలస్యం చేస్తే మన ఆఫీస్ మీద పడి అల్లరి చేసే అవకాశం ఉంది. గుడ్. సేల్స్ మెన్ అంటే అలా ఉండాలి. జాబ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే కృష్ణ దగ్గర శిష్యారకమైనా చేయండి అయ్యా. వెళ్ళండి. సార్ మ్మ్. ఇంతవరకు మన వాళ్ళు ఎవరు నెహ్రూ నగర్ ఏరియా టచ్ చేసినట్లేదు. ఇవాళ అటువైపు దండయాత్ర చేద్దామని చూస్తున్నారు. వెరీ గుడ్. అది సరే కృష్ణ, మన వాళ్ళు ఎవరు కాళ్ళు గడ్డాలు పుచ్చుకుపతి మన ఒక్క ఆట కూడా తెలియపోతున్నారు. మరి నువ్వేమో నెలకు 30-40 ఆటలు తీసుకొస్తున్నావు. ఏమిటయ్యా నీ టెక్నిక్? ఆ, నా టెక్నిక్ మాటల్లో చెప్పేది కాదు సార్. ఓరి సౌజ్ఞలో చెప్తావా? అది కాదు సార్. ఆ. నేను కస్టమర్స్ తో డీల్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తే మీకే తెలుస్తుంది. అయితే నేను కూడా ఇవాళ నీతో పాటు వస్తానయ్యా. మీరు కూడా నాతో పాటు రావచ్చు. కాకపోతే మీరు ఇలా సూటు బూటు వేసుకుని ప్రొపరేటర్ నా వెంట వచ్చారనుకోండి, వీడు సన్నా సేల్స్ మెన్ రా, వీడి వల్ల కాక ప్రొపరేటర్ వెంటేసుకు తిరుగుతున్నాడని మన ప్రోడక్ట్ ను అనుమానించే అవకాశం ఉంది. అమ్మో, మరైతే ఎలాగయ్యా రావటం? మీరేమీ అనుకోకపోతే ఆ. నా వెంట మీరు రావడానికి ఓ మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏమిటయ్యా అది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోతరాజు, మీరు కొత్తగా పెట్టిన ఈ సూపర్ మార్కెట్ చూస్తుంటే నా మతి పోతుంది సార్. అసలు మీ సూపర్ మార్కెట్ దెబ్బకి సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లన్నీ ఫ్యాట్. థ్యాంక్ యూ. బై ద వే, నా పేరు కృష్ణ, ధనలక్ష్మి ఏజెన్సీస్ సేల్స్ రిప్రజెంటేటివ్ ని. గ్లాడ్ టు మీట్ యు. వెరీ నైస్ టు మీట్ యు సార్. వీడు మా బాయ్. అదే పోతరాజు, నా పర్సనల్ అసిస్టెంట్. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పోతరాజు, బాయ్స్ కూర్చోకూడదు కదా. అలాగే నిలబడతానండి. సార్, మా ప్రోడక్ట్స్ అన్ని కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? బాయ్ బయటికి వెళ్ళాడు. ఒరేయ్, నన్ను ఊరే అంటావా? పోతరాజు, బాయ్స్ ని అరే ఒరే అనక అయ్యా ఏవండి అనరు కదా. అవునవును, నేను బాయ్ని కదా. జగ్గులో వాటర్ ఉంది, అయ్యగారు తెచ్చి. నేను నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ. లేకపోతే నేను తీసుకురావాలా? కదా పోతరాజు, ఇప్పుడు నువ్వు బాయ్ కదా. అవును, నేను బాయ్ని కదా. మీ బాయ్ ఏమిటి జోకర్ లాగా ఉన్నాడు? కొత్తగా చేరాడు, మొద్దు స్వరూపం, మీరేమనుకోకండి. ఆహా, మిమ్మల్నే సార్. ఓహో, ఏమిటయ్యా? ఒక్కసారి కళ్ళజోడు తీయండి సార్. ఆ, అరే రే, ఏమిటయ్యా? ఫేస్ రీడింగ్ సార్. ఫేస్ రీడిగా? ఆ మొహాన్ని పట్టి ఆ. అవతల మనిషి యొక్క మంచి చెడు చెప్పడం. ఆహా. దాన్ని నేను 6 సంవత్సరాల పాటు అలహాబాద్ లో ఐజిన్ ఓవర్ అనే ఆస్ట్రేలియన్ దొర దగ్గర ట్రైనింగ్ పొందా. మీరెప్పుడు ట్రైనింగ్ పొందారు? ఈ దిక్కుమాల ఉద్యోగంలో చేరక ముందు. నువ్వు కాస్త నోరు మూసుకుని నిలబడు. ఒరేయ్, ఆ ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, పట్టుకురా. నేను కాఫీ తీసుకురావా? ఆ. ఏంటి దొరలాగా మాట్లాడతాడు? ఒకప్పుడు బాగా బతికిన వెదాలండి. ఆ? నేను వెతవనా? నువ్వు బాయ్ కదా, వెళ్ళి కాఫీ పట్టరా. సార్, ఆ, మీ ఫేస్ చూస్తుంటే ఆ. చక్కటి భార్య, చుక్కల్లాంటి పిల్లలు, లక్షల ఆస్తి ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందండి. ఇక ఫ్యూచర్ లో మీకు గొప్ప చేంజ్ రాబోతుంది. గొప్ప చేంజ్. ఆ. అది ఏంటయ్యా? ఆడరేఖ, ఆస్తి రేఖ వరుసగా మీ రేఖలో కలవబోతున్నాయి. నిజంగానా? అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉందండి. ఆ. మీ అందం, మీ పర్సనాలిటీకి ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. సిగ్గుపడకండి. కాకపోతే ఎంత తొందరలో పడబోతుందనే విషయం చెప్పాలంటే కొంచెం స్టడీ చేయాలి. ప్రస్తుతం నాకు టైం లేదు. మా సరుకు ఆర్డర్ తీసుకోవాలి కదండి, ఏదో పొట్టకుట్టు కోసం. పద పోతరాజు. మీ సరికి నేను ఆర్డర్ ఇస్తాను. ఏదో డీప్ గా స్టడీ చేయాలని చెప్పారే, చేయండి. కూర్చుని కూర్చుని. ముందా ఆర్డర్ సంగతి ఏదో మనం తేల్చేస్తే ఆ తర్వాత మీ ఫేస్ రీడింగ్ గురించి నేను తేల్చేస్తాను. ఆర్డర్ తీసుకోండి. ఇంకా ఏం కావాలి? ఓ ఫ్రూట్ సాలెడ్. ఫ్రూట్స్ ఆర్డర్. వద్దులే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్స్ రా. నిజంగా నీకు గొప్ప టాలెంట్ ఉందయ్యా.
6 నెలల్లో ఆడది ఆస్తి కలిసి వస్తుందని 60,000 రూపాయల సరుకు వాడికి అంటకట్టావు. అవును, అసలు నీకు ఫేస్ రీడింగ్ ఏమైనా తెలుసా? ఫేస్ రీడింగ్ లేదు, మీటర్ రీడింగ్ లేదు సార్. ఆ. ఆ మాట ఎక్కడో చదివినట్టుగా గుర్తు. ఆ. ఏ మనిషికైనా ఆస్తి అమ్మాయి అప్పనంగా కలిసి వస్తుందంటే సంబరంగానే ఉంటుందిగా. ఆ. ఆ వీక్నెస్ పాయింట్ పట్టుకుని వాడి చిత్త కొట్టేశారు. నాతో ప్యూర్ వేషం వేయించితే వేయించావు కానీ మహత్తరమైన నీ టాలెంట్ కనిపెట్టే అవకాశం కలగజేసావయ్యా. సరే కూర్చో. పర్వాలేదు సార్. పర్లేదు కూర్చోవయ్యా. ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేస్తున్నా మీ కుటుంబ వ్యవహారాలు ఏమి తెలుసుకోలేదు. అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి మీ కుటుంబ పరిస్థితి? సాధారణంగా మా కుటుంబ విషయాలు చెప్పి ఆ. ఎదుటి వారికి తలనొప్పి తెప్పించడం నాకు ఇష్టం లేదు. ఓ నీ తలనొప్పి తెప్పించకుండా క్లుప్తంగా చెప్పబోయా. హ, అంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ. నేను కాకుండా మా ఇంట్లో ఉన్న వ్యక్తులు 3. మా అమ్మ దైవభక్తి, ఎదుటి వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత కలిగిన దేవత లాంటి మనిషి. ఇకపోతే మా నాన్నగారు క్రితం జన్మలో తను త్యాగరాజు తాన్సేన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడని ఆయన ఉద్దేశం. తన రాగాలతో ప్రజలందరికీ రోగాలు తెప్పిస్తూ తన ఆలాపంతో ప్రజలందరినీ హాహాకారాలు చేస్తుంటే పేటలో ఉన్న వాళ్ళందరూ గొంతు పిసిగేస్తామని వాళ్ళ నిర్ణయం తెలియజేశారు. దాంతో భయపడిపోయి ఆయన బాత్రూమ్ లోనే పాడుకోవడం హాబీగా పెట్టుకున్నారు. ఆ సుగుణమే కాకుండా పేకాట పిచ్చి కూడా ఉంది. పని పాట లేని వాళ్ళందరితో చేరి పేకాట్లో ఎప్పుడు ఓడిపోవడమే కాకుండా అప్పుడప్పుడు తన బట్టలు కూడా తాకట్టు పెట్టేస్తుంటారు. ఇక మిగిలింది మా తమ్ముడు సినిమా యాక్టర్ చిరంజీవి. ఏమిటి, సినిమా యాక్టర్ చిరంజీవి మీ తమ్ముడా? అబ్బే కాదు సార్, మా తమ్ముడు బాబ్జీ చిరంజీవి అభిమాని. అలా చెప్పు, లేకపోతే చిరంజీవి మీ తమ్ముడు ఏమిటి, నీకు ఉద్యోగం ఏంటి అనుకుంటున్నా. అబ్బే కాదు సార్, ఇక యథాశక్తి వాడు చదువు సంధ్యలు మానేసి సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లకు దండలు వేయడం, చిరంజీవి సినిమా రిలీజ్ అయితే పిచ్చిగా రెచ్చిపోయి థియేటర్ దగ్గర గోల చేయడం ప్రస్తుతం వాడి జీవిత జయంగా పెట్టుకున్నాడండి. అది సార్ మా కుటుంబ పరిస్థితి. అంటే ఇంటెల్లపాదికి సంపాదించి పెట్టేవాడు నువ్వు ఒక్కడవేనన్నమాట. చూడు మిస్టర్ కృష్ణ, నీ కారణంగా మన కంపెనీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా మీ కుటుంబానికి సాయం చేయడం ప్రొపరైటర్ గా నా కనీస ధర్మం. ఈ నెల నుంచి నీ జీతం 1000 రూపాయలు పెంచుతున్నాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విధముగా జూదమునందు అన్ని పోగొట్టుకున్న పాండవులు అరణ్యవాసములకు బయలుదేర్రి. ఆహా, ఏమి రాశాడయ్యా మహానుభావుడు. ఎవరు? వాల్మీకి మహాకవి. The law of diminishing returns states that the more you consume of a product, the more you పరీక్షలు కదన్నయ్యా, చదువుకుంటున్నాను. ఓహో, చదువు చదువు. అలాగే. అమ్మా అమ్మా, వస్తున్నాను బాబు. చేసేది సేల్స్ మెన్ ఉద్యోగం. నీడ పట్టున ఉండకుండా ఎండనక వాననక ఊరంతా తిరిగి అలసిపోయేస్తుంటాం. నీ కష్టం తలుచుకుంటే నాకెంతో బాధగా ఉందిరా కృష్ణ. కాఫీ తీసుకో బాబు. అమ్మా, నా కష్టంతో ఇంట్లో అందరి ఆకలి తీరి కుటుంబం అంతా ఆనందంగా ఉందని తలుచుకున్నప్పుడల్లా నాకు సంతోషంగాను సంతృప్తిగాను ఉంటుందమ్మా. అన్నట్టు ఇవాళ జీతం అందింది. ఇంటి ఖర్చులు ఏమిటో, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో లిస్టు రాసిస్తే. కృష్ణ, ఈ వయసులోనే సంపాదించే బాధ్యతను ఎత్తనేసుకున్నావు. కుటుంబాన్ని నడిపే బాధ్యత కూడా నీకెందుకురా? డబ్బు నాకు ఇస్తే ఖర్చులు మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. నీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కాకపోతే ఈ కాస్త జీతంలోనూ అందరినీ మేనేజ్ చేయడం నీకు కష్టమేమోనని. ఒరే, నేను అమ్మని, నాకు ఆ మాత్రం తెలీదు. అమ్మవు కాబట్టే అందరి మాటలకు కరిగిపోయి అడిగిన వాళ్ళందరికీ కాదలేక ఇచ్చేస్తావని. సర్లేరా. సరే సరే సరే, తీసుకో. నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను. బియ్యానికి 300. అమ్మా, నీకు విషయం చెప్పాలంటే ఏడుపు వస్తోందమ్మా. ఏడవలసిన అవసరమే వచ్చిందిరా బాబ్జీ. ఇంట్లో నాన్న సంగీతంతో హింసిస్తున్నాడని చదువుకోవడానికి బీచ్కి వెళ్ళాను. అక్కడ వాచ్ పోయిందమ్మా. ఎల్లుండి నుంచి పరీక్షలు. కనీసం చేతికి సెకండ్ హ్యాండ్ వాచ్ అయినా ఉండాలిగా. ఓ 100 రూపాయలు బొమ్మా. ఈసారైనా తగలేసుకోకుండా వాచి కొనుక్కో. అలాగే. ఇదిగో 100. అయినా వాచి బారేసుకోవడం ఏమిట్రా పిచ్చి వెధవ. ఇదిగో పార్వతి, ఇందాక వీధిలోంచి వస్తుంటేను కొందరు పెద్ద మనుషులు కనిపించి త్యాగరాజ ఉత్సవాల దగ్గరికి వస్తున్నాయి కదా, నా వంతు ఓ 500 రూపాయలు విరాళంగా ఏమని భైరవ రాగంలో బావురమన్నారే. 500? నేను ఇలాగే అన్నాను. మీరిస్తాను ఒప్పుకున్నారా? కుటుంబం బరువు బాధ్యతలు తెలిసిన వాడిని నేను ఎందుకు మాటిస్తానే. కావాలంటే 2 లేక 300 విరాళంగా ఇస్తాను. ఆ రోజు ఉచితంగా కచేరీ చేస్తానని మాటిచ్చాను. పైసా కూడా అడగం. మీ కచేరీ మాత్రం వద్దు బాబు అని దండం పెట్టుంటారు. అంతేనా? కమాతు రాగంలో కాళ్ళు చేతులు వెనక్కొడతాను. నా కచేరీ అంటే బొత్తిగా భక్తి శ్రద్ధలు లేవు. ఆఖరి మాటగా 200 రూపాయలు విరాళంగా ఇస్తాను అన్నానే. ఇవ్వకపోతే బాగుండదు, ఆ తర్వాత నీ ఇష్టం. త్యాగరాజ స్వామి నిన్ను ఆశీర్వదిస్తాడు. 3, 4, 5. అమ్మగారు, పాలకు డబ్బులండి.
అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. అమ్మగారు నా జీతం అండి. అమ్మగారు పాలకు డబ్బులండి. అమ్మగారు పచారీ సామాన్ డబ్బులండి. నా వల్ల కాదురా. అమ్మా, డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతే కష్టం అమ్మా. ఖర్చు పెట్టే విషయంలో మనసుని మమతని కాస్త కట్టేసుకోవాలి. రే బాబ్జీ, బాబ్జీ, ఏంటన్నయ్య? నీకు 100 రూపాయలు ఎందురా? వాచ్ బీచ్. ఆ? వాచ్ బీచ్. కొట్టానంటే దవడ వాచి బీచ్లో గోచితో పరిగెడతావు రాస్కెల్. ఇదేంట్రా? అరే, ఇది ఎక్కడ దొరికిందన్నయ్య? ఆ చమల్లాల్ కొట్లో నువ్వు తాకట్టు పెట్టిన చోట దొరికిందిరా. 75 రూపాయలు ఇచ్చి విడిపించి తీసుకొచ్చాను. ఆ 100 రూపాయలు ఇట్టించి వాచ్ తీసుకో. చూడు, ఎక్కువ భయం నటించక. రేయ్, మొహం మీద కొట్టానంటే భూపాల్ రాగంలో భారీ ఎత్తున ఎడుస్తావు. సినిమా హాల్లో తెరల మీద పువ్వులు చల్లడానికి, చిల్లర చల్లడానికి వాచీలు తాకట్టు పెట్టుకుంటారా? అడ్డగాడిదా అని. వాడు అడ్డగాడిదైతే మరి నీ సంగతి విన్నానా? నా సంగతి వేర్రా. ఏమిటి, త్యాగరాజోత్సవాలు జరిగి నెల కూడా కాలేదు, మళ్ళీ త్యాగరాజోత్సవాలు ఎక్కడి నుంచి వచ్చానన్నా? అవి త్యాగరాజోత్సవాలు కాదురా, సంగీతం నీకు తెలీదు. అవి రాగరాజోత్సవాలు. మాయ రాగరాజోత్సవాలు. సరే. పేకాట ఆడడానికి ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడాలన్నా. రేయ్, నువ్వు చెప్పుడు మాటలు చెడిపోతున్నావురా. నేను ప్యాకెట్ ఆడుతున్నాను ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? చెప్తా. చెప్పు. హ, పిచ్చివాడు. ఆ మూట ఏమిట్రా? ఈ మహానుభావుడు పేకాట్లో ఓడిపోయి బట్టలన్నీ తాకట్టు పెడితే విడిపించి తీసుకొచ్చాను. అవ్వా, ఓహో, అందుక ఇందాక పేపర్ అడ్డం పెట్టుకుని గదిలో పరిగెడుతున్నారు. ఏమండి? మొగుడు ఏమైనా అంటే కళ్ళు పోతాయే. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదురా. ఇదిగో 200 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వరా. పితృభక్తి లేదు. చూసావమ్మా, ఖర్చు పెట్టడంలో నీకు నాకు ఉన్న తేడా. నువ్వెంతో కష్టపడి తెచ్చి డబ్బు వెళ్ళిలా తగలేస్తారని నేను ఎలా అనుకుంటానురా. అన్నట్టు మర్చిపోయాను, ఇంటికెళ్ళావిడే అద్దె కోసం కబురు చేసింది. ఓహో, అదో సమస్య ఉంది కదూ. నేను వెళ్ళి తెలుసుకొస్తా. ఏమండి, టిఫిన్ రెడీ చేశాను, రండి తిందురు గాని. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేత కాదు. రావయ్యారా, అద్దె డబ్బులు తీసుకొచ్చావా? ఆ పని మీద వచ్చానండి. కానీ టిఫిన్లు పెడుతూ ప్రొఫైల్లో నుంచున్న మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలా అనిపించి అక్కడే నిలబడిపోయానండి. కొంచెం ఇటు తిరుగుతారా? అరే రే, కొద్దిగా అటు తిరుగుతారా? అయ్యో, నువ్వు మరీ చెబుతావయ్యా. నేను రేఖలా ఉండడం ఏమిటి? ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను. సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపించదండి. చూసారా, మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కపాడేలాగా అనిపిస్తున్నారండి. ఆ పిల్ల నాకన్నా 1-2 సంవత్సరాలు చిన్నదనుకుంటాను. చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు. పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రద మీ ముందు ఎందుకు పనికొస్తారండి? అదేమిటయ్యా నుంచోనే మాట్లాడతావు? కూర్చో, టిఫిన్ తిందు గాని. దాందే ఉందండి. అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి. నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు. ఇంకో దోశ వేసుకో. టిఫిన్ గా నన్ను పిలిచి దోసేసుకొని అతను పెడతావేంటి? అబ్బా, నీకెప్పుడు తిండి పిచ్చే. ఇంటికి వచ్చిన గెస్ట్ కు పెట్టాలి కదా. గెస్ట్ కి పెట్టి నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు కూడా తగలే. తినండి. బాబు, నీకు హార్లిక్స్ కావాలా, బోన్విటా కావాలా? ఉల్లాసానికి ఆనందానికి వాడండి హార్లిక్స్. అయితే అదే తీసుకొస్తాను. ఏమండి, 1 మినిట్. వెనక నుంచి మీ మూమెంట్స్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు, నేను తర్వాత దానికి చెప్తాను. అదేమిటండి అలా విసుక్కుంటారు? ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే. ఏమండి, ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు. ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి, ఇంకెంత విసుకుంటారు? ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా. కాదే. మీరు ఊరుకోండి. చూడు బాబు, అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని. థ్యాంక్స్ అండి. టిఫిన్ తిను. ఏమయ్యా, నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు. నిజం చెప్పు, మా ఆవిడ శ్రీదేవి లాగా జయప్రదలా ఉందే? మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నానండి. మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుఘ్న అలా ఉన్నారు. హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి, పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే. అసలు మీ పర్సనాలిటీకి ఈవిడ్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? ఏమిటోనయ్యా, నా తలరాత నా కర్మ. నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాళ్ళే కదా. ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో. ఎనివే, బెస్ట్ ఆఫ్ లక్. ఈ దశ కూడా వేసుకో. Thank you. ఏం మొహాట పడకు, పళ్ళు కూడా ఉన్నాయి. అలాగే. ఏరా, మళ్ళీ అబద్ధాలు చెప్పి ఆ దంపతులిద్దరిని మోసం చేసి అద్దె బకాయి వేశావు ఏ? అమ్మా, జీవితంలో బ్రతకాలంటే మాటలైనా ఉండాలి, నోట్లైనా ఉండాలి. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? బారసాల నాడు నాకు రామకృష్ణ అని పేరు పెట్టి రామాని పిలవడం మానేసి కృష్ణాని ఎందుకు పిలుస్తున్నావే? అందుకేనేమో అబద్ధాలు చెప్పడం జీవితానికి తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగంలోనూ అబద్ధాలు చెప్తున్నాను, ఇల్లు గడవడానికి అబద్ధాలు చెప్తున్నాను. కానీ ఈ అబద్ధాలు చెప్తున్నందుకు నేనేం బాధపడటం లేదమ్మా. ఎందుకంటే
నేను అబద్ధాలు చెప్తుంది నా కోసం కాదు, నా కన్న వాళ్ళ కోసం, నాకున్న వాళ్ళ కోసం అంతే. ఒరే రామకృష్ణ, కృష్ణుళ్ళ నువ్వు అల్లరి చేసే అబద్ధాలు చెప్పినా నీకు రాముళ్లాంటి మంచి మనసుంది. అది చాలరా మాకు.